గైస్, ఫారెన్ ట్రిప్ అంటే డ్రీము, కానీ పాస్‌పోర్ట్ అప్లై చేయడం అంటే పెద్ద స్క్రీము. డాక్యుమెంట్స్ ఏం కావాలో, ఫీజ్ ఎంత, పోలీస్ వెరిఫికేషన్‌లో ఏం కిరికిరి ఉంటదో, ఇఫ్ యూ ఆర్ కన్‌ఫ్యూజ్డ్ డోంట్ వర్రీ. జీరో నుండి హీరో వరకు అంటే అప్లికేషన్ నుండి పాస్‌పోర్ట్ చేతికి వచ్చే వరకు ఫుల్ ప్రాసెస్ తెలుగులో క్లారిఫై చేస్తా, లాస్ట్ వరకు చూడండి. హలో మై విజ్డమ్ వేవ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సల్మాన్. ఈరోజు ఈ వీడియోలో మనం 5 to 10 మినిట్స్లో ఆన్లైన్లో పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రీగానే ఉంటుంది అండ్ జిఎస్టీ కూడా లేదు. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే స్టెప్ నెంబర్ 1, డాక్యుమెంట్స్. ఎక్కువ టెన్షన్ ఏం అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డ్, ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అండ్ మీ 10th క్లాస్ మెమో, పాన్ కార్డ్, ఇది ఆప్షనల్. నెక్స్ట్ మీ బ్యాంక్ పాస్బుక్ అండ్ రీసెంట్ ఫోటో ఉండాలి, అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2లో మీ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో పాస్పోర్ట్ సేవ పోర్టల్ అని సెర్చ్ చేయండి. సో ఇలా మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో ఏది పడితే అది క్లిక్ చేయకండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇది వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీ వెబ్సైట్కి కొత్తోళ్ళు అయితే ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుందా, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. సో ఇలా మనకు ఒక ఫామ్ వస్తుంది, దాన్ని మనం నింపాలి. ఇక్కడ సిపివి ఢిల్లీ అని ఉంది అండ్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది. సో పాస్పోర్ట్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ మీ లాగిన్ ఐడి అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు ఎస్ఎన్ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత సైన్ అప్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ పాస్వర్డ్ చూడొచ్చు. మీరు ఖచ్చితంగా ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి అండ్ మిగతా అన్ని స్మాల్ ఉండాలి అండ్ ఖచ్చితంగా నెంబర్స్ కూడా ఉండాలి. సో పాస్వర్డ్ నేను చూపించినట్టు పెట్టుకోండి అండ్ నెక్స్ట్ సైన్ అప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. మీరు ప్రెజెంట్ వాడుతున్న ఈమెయిల్ ఇవ్వాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కంప్లీట్ సైన్ అప్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనం సైన్ అప్ అయిపోయినాము. సో ఇప్పుడు బ్యాక్ టు లాగిన్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ ఐడి మీ ఈమెయిల్ పెట్టారు కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ ఆటోమేటిక్ వచ్చేసండి. మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది, ఓటీపీ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ సైన్ అప్ అని క్లిక్ చేయండి. సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మీ లాగిన్ అయిపోయిన పేజ్లో. సో ఇప్పుడు స్టెప్ 3లో ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ అండ్ రీయూజ్ ఆఫ్ పాస్పోర్ట్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారైతే ఫ్రెష్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు పాస్పోర్ట్ లేదు కాబట్టి స్కిప్ ఫర్ నౌ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసిన పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద టైప్ ఆఫ్ అప్లికెంట్ తాత్కాల, నార్మల్ అని అడుగుతుంది. సో బెస్ట్ నార్మల్ అని సెలెక్ట్ చేసుకోండి. తాత్కాల అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్ 36 పేజెస్ కావాలా, 60 పేజెస్ కావాలని అడుగుతుంది. సో 36 అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 60 అని క్లిక్ చేసినాక మీకు 2000 అవుతుంది. అదే 36 అని సెలెక్ట్ చేస్తే మీకు 1500లో అయిపోద్ది. సో సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ పాస్పోర్ట్లో ఏం పేరు రావాలని అడుగుతుంది. సో ఒకవేళ మీ పేరు మొహమ్మద్ సల్మాన్ ఆసిఫ్ అని ఉంటే ఇక్కడ మొహమ్మద్ సల్మాన్, ఇక్కడ ఆసిఫ్ అని ఎంటర్ చేయండి. ఒకవేళ మొహమ్మద్ సల్మాన్ అని ఉంటే ఇక్కడ మొహమ్మద్, ఇక్కడ సల్మాన్ అని ఎంటర్ చేయండి. ఒకవేళ సింగిల్ పేరు సల్మాన్ అని ఉంటే సల్మాన్ అని ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్, ఒకవేళ అబ్బాయి అయితే మేల్, ఫీమేల్, అమ్మాయి అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఈ పేరు కాకుండా వేరే పేరు ఏమైనా ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ పేరుని ఎప్పుడైనా చేంజ్ చేశారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, ఒకవేళ నో చేంజ్ చేయలేదంటే నో అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మెరిటియల్ స్టేటస్ అడుగుతుంది. మీ డివోర్స్డా, మ్యారీడా, సింగిలా. సో సెలెక్ట్ చేసుకోండి. ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా, నో అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై అని అడుగుతుంది. ఇక్కడ బర్త్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ పాన్ అండ్ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, హోమ్ మేకరా, నాట్ ఎంప్లాయిడా, స్టూడెంటా. ఒకవేళ స్టూడెంట్ సెలెక్ట్ చేస్తే మీరు కాలేజ్ నుంచి బోనఫైడ్ తీసుకురావాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈజ్ ఐదర్ యువర్ పేరెంట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒకవేళ మీరు 10th పాస్ అయితే నాన్ ఈసారి కిందికి వస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీ గ్రాడ్యుయేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఆటోమేటిక్ ఎస్ అని వచ్చేస్తుంది.
అండ్ నెక్స్ట్ ఈడ విజిబుల్ డిస్టింగ్విష్ మార్క్ అని అడుగుతుంది. సో ఇది ఆప్షనల్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈడ మీ ఆధార్ నెంబర్ ఒకవేళ ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈడ ఐ అగ్రీ అని ఎంటర్ చేయండి, ఎస్ అని ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఈడ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 3లో ఈడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది. ఈడ మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఒక లీగల్ గార్డియన్ ఒకవేళ ఉంటే సెలెక్ట్ పేరు ఇవ్వండి, లేకపోతే లేదు, అవసరం లేదు. సో తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 4లో మీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. సో నో అని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఇవ్వండి, అండ్ మీ విలేజ్ నెంబర్, అండ్ మీ పిన్ కోడ్, స్టేట్ అండ్ డిస్టిక్, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఇక్కడ ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అని అడుగుతుంది. సో ఎస్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 5లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ అడుగుతుంది. ఒకవేళ సపోజ్ ఇన్ కేస్ మీకు ఏమైనా అయితే, సో ఇక్కడ మీ ఫాదర్ నేమో, మీ మదర్ నేమో, మీ ఫ్యామిలీలో ఎవరిదైనా పేరు, సో వాళ్ళ పేరు అండ్ పూర్తి అడ్రస్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 6లో ప్రీవియస్ పాస్పోర్ట్ అని అడుగుతుంది. సో ఒకవేళ మీరు ప్రీవియస్లో ఏమైనా పాస్పోర్ట్ అప్లై చేశారని అడుగుతుంది. సో మనం అప్లై చేయలేం కాబట్టి ఇక్కడ అన్ని నో అని పెట్టేయండి. నో అని పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 7లో అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. అండ్ ఇక్కడ ఏం అడుగుతుందంటే మీ పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా, క్రిమినల్ కేసెస్ ఆర్ ఎనీ, సో అడుగుతుంది. నా కేసులో అయితే అన్ని నో అనే ఉంది. సో నో అని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 8లో మనకు పాస్పోర్ట్ ప్రివ్యూ చూపిస్తుంది. సో మనకి ఈ విధంగా వస్తాయని చూపిస్తుంది. సో చూసుకోవచ్చు మీ పేరు అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్ ఉంటే ఇక్కడ ఈ బాక్స్ని టిక్ కొట్టుకోండి. టిక్ కొట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 9లో డీటెయిల్స్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ప్రూఫ్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ మీరు బర్త్ సర్టిఫికేట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిజిలాకర్ అడుగుతుంది. ఒకవేళ ఎవరైనా క్రియేట్ చేయకపోతే నేను ఆ వీడియో కూడా చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో ఏం లేదంటే డిజిలాకర్ ఎంటర్ అయిన తర్వాత మీరు మీ కొన్ని డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేయాలి, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎలా అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ ఫెచ్ అని కొట్టేసి ఆటోమేటిక్గా వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది. ఇక్కడ కూడా మీరు ఇక్కడ బెస్ట్ మీరు ఆధార్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఫెచ్ అని కొట్టేసి ఆటోమేటిక్గా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఈసీఎన్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ బర్త్ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ ప్లేస్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి, పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ఉంది, ఇంకోటి ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంది. సో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇది పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ పిఎస్కే అని అడుగుతుంది. పిఎస్కే అంటే ఏం లేదంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర అని. సో ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్న మొత్తం పాస్పోర్ట్ సేవా కేంద్రాలను చూపిస్తుంది. దీని నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ డేట్స్ చూపిస్తుంది. సో మీరు దీన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైతే గ్రీన్ ఉన్నదో జస్ట్ ఆ డేట్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మీరు అమౌంట్ మొత్తం 1500 ఉంది. సో మీరు ఒకవేళ తాత్కాలిక అయితే మీకు 2000, 3000 వరకు అవుతుంది. సో ఇది నార్మల్ కాబట్టి 1500. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ పేనా ఉంటే దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్స్, అదర్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. సో దీనికి బెస్ట్ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ మీరు ఇక్కడ ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి. దీని తర్వాత బ్యాక్ వెళ్ళి అండ్ ఇక్కడ మీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ దీని తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ అండ్ టైం కూడా చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ ఆ డేట్ రోజు మీరు బిజీ ఉన్నా మీరు దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ లాగిన్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ V1 కొట్టి డాష్ బోర్డ్స్ మీద వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఆ రోజు బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోండి. ఇంకా అంతే ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి, అపాయింట్మెంట్ రోజు డైరెక్ట్గా పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మొత్తం 3 కౌంటర్స్ ఉంటాయి, ABC. కౌంటర్ ఏలో మీ బయోమెట్రిక్ లైక్ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫొటోస్ తీసుకుంటారు. అండ్ కౌంటర్ బిలో ఏమో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ కౌంటర్ సిలో మీ గ్రాంటింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత యాక్చువల్ క్లైమాక్స్ ఇప్పుడు మొదలవుతుంది, పోలీస్ వెరిఫికేషన్.
పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. మీరు డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు క్లియరెన్స్ రిపోర్ట్ పంపిస్తారు. అండ్ చిల్ అవ్వండి. మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీ పని తొందరగా కావాలంటే ఒక స్పెషల్ పేపర్స్ ఇస్తే కొంచెం తొందరగా అయిపోద్ది. అండ్ ఇంక అంతే ఫ్రెండ్స్. వితిన్ 10-15 డేస్‌లో మీ పాస్‌పోర్ట్ స్పీడ్ పోస్ట్‌లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సింపుల్ కదా! ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే ఆ లైక్ బటన్‌ని కొంచెం స్మాష్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫారెన్ డ్రీమ్స్‌లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటిల్ దెన్ సీ యా. థాంక్స్ ఫర్ వాచింగ్.